బట్ మనందరికీ సంక్రాంతి అంటే భీమవరం గుర్తొస్తుంది. అవునండి. మీ ఇద్దరు కాంబినేషన్ అలా స్క్రీన్ మీద చూస్తుంటే భీమవరం అని మీరు పల్సార్ లండో అందరూ కూడా కనెక్ట్ అవుతుంటారు. మరి మీ భీమవరం మెమరీస్ గురించి ఏదైనా ఒక మెమరీ మాతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? ప్రతి సంక్రాంతికి నా చిన్నప్పుడు కోడి పందాలు వేస్తుంటే నాకు పందాల మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి. అక్కడ చికెన్ పకోడీ అమ్మేవారండి పక్కన. అప్పుడు అక్కడ డబ్బులు కూడా ఉండేవి కాదు. అండ్ తిండి ఎక్కువ పిచ్చ కాబట్టి అక్కడ ఇంట్లో వండరు కదండి చికెన్ పకోడీలు లాంటివి. సో అక్కడికి ఉల్లిపాయ ముక్కలేసి పైన చికెన్ పకోడీ ఇస్తాడు. అది తినడం కోసమని మేము పెద్దోళ్ళు కూడా వెళ్ళేవాళ్ళం వాళ్ళ దగ్గరికి. వాళ్ళు అవి ఇవి పట్టుకోమంటే కోల్డ్ అవి పట్టుకునేవాళ్ళు. ఎందుకంటే లాస్ట్లో మనకైనా వాళ్ళు డబ్బులు ఇస్తే పకోడీ తిని రావచ్చు. అలాంటి మెమరీలు చాలా ఉన్నాయి. ఓకే, సో సంక్రాంతి అంటే బేసికలీ ఆ మెమరీస్ అన్ని గుర్తొస్తుంటాయి అన్నమాట. సంక్రాంతి అంటే ఇంకా అక్కడ ఇంట్లోంచి బయటకు వెళ్ళాలంటే టెన్షన్ అండి సంక్రాంతి రోజున. ఎందుకంటే మన ఇంట్లో అయ్యే వండుతారు, మన ఈదులో అందరింట్లో అయ్యే వండుతారు, అందరింట్లో సేల్ అవ్వాలి. అందు గురించి మన ఇంటికాడ అదే తిని వెళ్తాం, మళ్ళీ అదే ఇంకో 10 మంది పెడతారు మనకి. సాయం దాకా 10 ఇంట్లో తింటాం కదండి, అదొక టెన్షన్గా ఉండేది ఆ టైంలో.